all the women, those are mothers or would be mothers, or those are planning also. I wish them, because amma ante చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది మన లైఫ్లో. అది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, అమ్మ క్యారెక్టర్ పోషించడం చాలా కష్టం. వినడానికి సాంగ్స్ కానీ ఎవరన్నా చెప్తే కానీ గ్రేట్, కానీ నా ఓన్ ఎక్స్పీరియన్స్లో అయితే ఇట్స్ ఎ మల్టీ టాస్కింగ్. అంటే మనం ఒక పని కాదు, ఒక రోజులో యాజ్ ఏ మదర్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. హాస్పిటల్ వర్క్, పిల్లలు వాళ్ళ స్కూల్స్ కాలేజెస్ సడన్గా కాల్స్ వస్తాయి, అటెండ్ చేయాలి. అండ్ పేరెంట్స్, ఇన్లాస్, ఇంకా రిలేటివ్స్, ఏదో ఒక కన్సర్న్ ఉండనే ఉంటుంది. సో ఇన్ని మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ మదర్ రోల్ని 100% అయితే ఎవరు సాటిస్ఫై చేయలేరు నేను అనుకోవడం. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మదర్, షీఈస్ హియర్ ఓన్లీ. అండ్ అమ్మ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి మనం చాలా అటాచ్మెంట్ ఉంటుంది అమ్మతోటి. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ మనకి మనసులో అనిపించగానే అది మాట రూపంలో వచ్చిందంటే అది అమ్మతోటే షేర్ చేయగలం. ఫస్ట్ విషయం అది చెప్పంగానే అది మనకి 50% రిలీఫ్ అయిపోతుంది. సో ఇప్పటికి కూడా నేను హాస్పిటల్లో చేసి ఇంటికి వెళ్ళాగా మా అమ్మకి చెప్తుంటా, అమ్మ ఇట్లా అయింది అట్లా అయింది అంటే, ఏదైనా నాకు కొంచెం టెన్షన్ అనిపించినవి అవన్నీ షేర్ చేసుకోగానే హాస్పిటల్ విషయాలైనా తనకి అర్థం కాకపోయినా, అంటే ఇన్నేళ్ళు వింది అర్థం అవుతుండొచ్చు, విని తనకు కూడా మన కేసులు ఇవన్నీ అర్థమవుతుంటాయి. సో చెప్పగానే నాకు 50% రిలీఫ్ అనుకుంటా. ఓకే దానికోసం లేదు, కొన్ని తను చెప్తుంటుంది సొల్యూషన్స్. తను మెడికల్ డిపార్ట్మెంట్ కాకపోయినా తన నాలెడ్జ్లో చెప్పినవి నాకు ఓకే రైట్ అని చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తాయి. అండ్ ఈవెన్ మేనేజ్మెంట్లో కూడా, హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చెప్తుంటా, ఇట్లా మాకు ప్రాబ్లం ఎదురైంది హాస్పిటల్ మెయింటెనెన్స్లో. అవి కూడా కొన్ని ఎందుకంటే అమ్మ మన సైడ్ నుంచి 100% మన వెల్బీయింగ్ గురించి ఆలోచించే ఫస్ట్ పర్సన్. సో ఉంటారు మన ఫ్రెండ్స్, స్పౌజ్ అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఉంటారు, కానీ యాజ్ ఐ ఫీల్ మన గ్రోత్ కానీ మనం అంటే మనకి మంచి అవ్వాలి అనేది ఆలోచించే ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అమ్మ.